హలో అండి. ఈరోజు స్పెషల్ క్యారెట్ పచ్చడి. క్యారెట్తో ఫ్రై, రసం, అలాగే డిఫరెంట్ కర్రీస్ చేస్తాం. బట్ కిడ్స్ అందులో ఉన్న ముక్కలను కూడా స్కిప్ చేస్తారు. మా కిడ్స్ అయితే అలానే చేస్తారు. అలా కాకోకుంటే ఇలా పచ్చడి ఫామ్లో ఇచ్చామనుకోండి, అన్నంలో కలిపేస్తారు. వాళ్ళకి అసలు ఇది క్యారెట్ పచ్చడి అని కూడా తెలియదు. కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ అందుతాయి. సో డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాను. వాటిని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ స్పైస్ లెవెల్ని బట్టి ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి కంపల్సరీగా ఇందులో. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక చల్లార్చండి, పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ క్యారెట్ ముక్కలన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి, తెలుసు కదా. క్యారెట్లో వైటమిన్ ఏ ఉండటం వల్ల కంటికి చాలా మంచిది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగిపోయాక కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ జార్లో వీటన్నిటిని మిక్సీ చేసుకోవడం. ఫస్ట్ మనం ఫ్రై చేసిన గింజలు, పోపు గింజలు ఉన్నాయి కదా, అవి, క్యారెట్ ముక్కలు, అలాగే ఉడకబెట్టుకున్న టమాటో, వీటన్నిటిని పేస్ట్ లాగా, పచ్చడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి. రొటీన్ అండి మనం చేసే బీరకాయ, టమాటో, దొండకాయ, మిగతా రోటి పచ్చళ్ళు ఎలా చేస్తామో అలాగనే సేమ్. ఇక్కడ మిక్సీ చేసేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ చేసేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకున్న దానికి మనం పోపు పెట్టుకోవాలి. యాజ్ యూజువల్ పోపుకు తెలుసు కదా మనకి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చడిలో వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇలా కనుక రోజుకు రోటి పచ్చడి మనం ట్రై చేసామనుకోండి, కిడ్స్, వెజిటేబుల్స్ తినని కిడ్స్ కూడా ఇలా రోటి పచ్చళ్ళు డెఫినెట్గా స్కిప్ చేయకుండా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.